చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది, కుమ్మరోళ్ళకి కుండ కరువు, సాకలోళ్ళకి బండ కరువు అని. ఇప్పుడు నీకేం కరువమ్మా అంటారేమో! నా చుట్టూ ఎన్ని వెరైటీలున్నా తినటానికి టైం కరువు, తినాలి అన్న ఆశే కరువు. మా రవి అన్న నాన్ వెజ్ వండుతాడు. వండిన దగ్గర నుంచి కొంచెం కొంచెం యేసుకొని తినరా, టేస్ట్ ఎలా ఉందిరా చెప్పరా అని అడుగుతా ఉంటాడు. ఆయన పొద్దున మొదలుపెడితే నేను సాయంత్రం 3:30కి, 4 మధ్యలో తింటాను. మా హోటల్‌లో నాన్ వెజ్ కూడా ఉంటుంది. చికెను, మటను, ఫిషు, ప్రాన్స్ అన్నీ ఉంటాయి. కానీ తినేది చికెన్ ఒక్కటే. చికెన్ ఒక్కటి తిని అన్నీ బాగున్నాయి అన్నని చెప్తాను. నిజంగా బాగుంటాయి. చికెన్ చూడండి ఎలా ఉందో, చూస్తుంటే నోరూరిపోతుంది కదా! కానీ ఇక్కడ తినకుండా చేయండి అనేవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎండీ సార్ వచ్చారంటే అందరిని అడుగుతారు. భోంచేశారా? భోంచేయండి. ఫస్ట్ భోంచేసి తర్వాత పని చేసుకోండి అంటారు. సార్ అలా అడుగుతూ ఉంటే ఒక యజమాని వర్కర్‌ని అడిగినట్టుగా ఉండదు. ఒక తండ్రి కూతురిని అడిగినట్టుగా ఉంటది. అంత ప్రేమగా అందరిని పలకరిస్తారు. ఒక సార్ అనే కాదు, మేడం అయినా, పిల్లలైనా ప్రతి ఒక్కళ్ళు అడిగే మాట అదే. భోంచేశారా? టైంకి భోంచేయండి. మీరు భోంచేసిన తర్వాతే పని చేసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి అదే చెప్తారు. వాళ్ళంటే సరే ఉంది. చిన్న పిల్లలు కూడా అంతే. మా సార్ వాళ్ళ పిల్లలు కూడా ప్రతి ఒక్కళ్ళని చాలా ప్రేమగా భోంచేశారా అని చెప్పి అడుగుతా ఉంటారు. ఆ సంస్కారానికే నమస్కారం పెట్టాలి.